కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. అలాగే ఆలుగడ్డ ముక్కల్ని నీట్గా పైన తొక్క అంతా పీల్ చేసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని బాగా నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. అలాగే ఇప్పుడు కడుక్కున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో మిరపకాయలు అలాగే ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో కలర్కి సరిపోయినంత పసుపు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో నీట్గా కడిగి పెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల పప్పు ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి పప్పుని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఎందుకంటే ఇందులోనే చింతపండు వేసాం కాబట్టి పప్పు అంత త్వరగా ఉడకదు. చూడండి, ఇప్పుడు పప్పు బాగా మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు పప్పు కావాల్సినంత సాల్ట్ వేసుకొని ఈ పప్పునంతటిని మెత్తగా మెదుపుకోవాలి. చూడండి, పప్పు ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు చూస్తే ఇది కొంచెం తిక్కుగా వచ్చింది. ఎందుకంటే మనం ఇందులో ఆలుగడ్డలు వేసాం కాబట్టి పప్పు తిక్కుగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మీ పప్పు కన్సిస్టెన్సీని బట్టి మీరు వేడి వాటర్ వేసుకోండి. ఇందులో వేడి వాటర్ మాత్రమే వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత పప్పు ఇలా లూజుగా వస్తుంది. ఇప్పుడు మనము ఈ పప్పుకు కావాల్సిన పోపు పెట్టుకుందాం. ఇప్పుడు పప్పుకి పోపు పెట్టుకుందాం. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులో పోపు గింజలు వేసుకోవాలి. ఇందులో జీలకర్ర, ఆవాలు, ధనియాలు, అలాగే ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల పోపు బాగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో పప్పును వేసి ఉడికించుకుందాం. చూడండి, పప్పు 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఏ పప్పుకైనా మనం పెట్టే పోపులోనే టేస్ట్ ఉంటుంది. మనం పెట్టుకునే పోపు ఎంత బాగా వేయించుకుంటే పప్పు అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఆలుగడ్డ పప్పు రెడీ. పప్పును ఎవరైనా వెరైటీగా టేస్టీగా తినాలనుకుంటే ఒక్కసారి ఈ పప్పు ట్రై చేయండి.